తెలుగుదేశంతో పెట్టుకుందామా వద్దా, తెలుగుదేశం కూటమిలో చేరదామా వద్దా, ఒంటరిగా పోటీ చేయాలి, 2 స్లిప్పులు పెట్టు, ఒంటరి పొత్తు కూటమి, తెలుగుదేశం కూటమి లేకపోతే వైసీపీ కూటమి. వైసీపీ అయితే వాళ్ళే ఒప్పుకోరు కాబట్టి తెలుగుదేశంతో జట్టు కట్టడం, ఈ రెండిట్లో ఏది చేయడం బెటరు అని కార్యవర్గాల్లో అన్ని జిల్లాల అధ్యక్షులను కూర్చోబెట్టి, అన్ని విభాగాలు ఉన్నాయి కదా వీళ్ళ బీజేవైఎం అని బీజేపీ మహిళా మోర్చా అని వాళ్ళందరినీ కూర్చోబెట్టి కార్యవర్గ సమావేశంలో ఒక సీక్రెట్ బ్యాలెట్ పెడితే వాళ్ళు చెప్తారు కదా, లేదు కోర్ కమిటీది ఒకటి, 2 అభిప్రాయాలు అధిష్టానం నుంచి ఇదిగో మన వాళ్ళు ఇంతమంది ఇది కోరుతున్నారు అంటే ఎంత అడ్వాంటేజ్ అయ్యి ఉండేది. కానీ 2 విషయాలు ఇందాక ఆంధ్రప్రదేశ్ మీద సీరియస్గా దృష్టి పెట్టలేదు బీజేపీ అన్నారు కాబట్టి 2 అంశాలు ఉన్నాయి బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో. ఒకటి, ఒక గందరగోళ పరిస్థితి ఉంది 2024 ఎన్నికల విషయంలో ఏం చేయాలి అనేది, దాని మీద సీరియస్గా దృష్టి పెట్టట్లేదు. ఈ గందరగోళం మీద సీరియస్గా దృష్టి పెట్టకుండా ఏదో అవనే వాళ్ళే ఫైనల్గా డెసిషన్కి వస్తారని చెప్పి అధిష్టానం వదిలేసిందా? బేసిక్గా వాళ్ళకి అసలు ఇక్కడ వీళ్ళ గందరగోళం వాళ్ళకే అంత గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా సరే నాయకత్వం అనేది స్ట్రాంగ్గా ఉండాలి, రాష్ట్ర నాయకత్వం ఉండి మా ఆలోచన ఇది, మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పండి అని. హైకమాండ్ పట్టించుకోకపోవడమే రాష్ట్రంలో ఈ గందరగోళం రావడానికి కారణమేమో అని